హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక ప్లేస్కి వెళ్తున్నానంటే నేను ఒక్కడినే వెళ్ళినట్టు కాదు, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళినట్టు. నా కళ్ళతో చూపిస్తాను, చూడండి. ఇంటి నుంచి బయలుదేరంగా ఒక కొబ్బరికాయ కొట్టినాం. ఎందుకంటే అది మన నమ్మకం. జాగ్రత్తగా పోయి రావాలని దేవునికి కొబ్బరికాయ కొడతాం. ఇది ఏంటిదో తెలుసా? అల్లం రబ్బ. ఇప్పటి పిల్లలకు తెలియదు. నా చిన్నప్పుడు ఊర్లలోకి అమ్మచ్చేటోళ్ళు అల్లం రబ్బే అనుకుంటా అమ్మచ్చేటోళ్ళు. ఇప్పటి పిల్లలకు తెలియదు. అల్లం రబ్బ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. మనం వచ్చేసినాం. ఓదెల మల్లన్న దగ్గరికి వచ్చేసినాం. మల్లికార్జున స్వామి దేవస్థానం, ఓదెల గ్రామం, పెద్దపల్లి జిల్లా. శివరాత్రికి ఈడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోండి. ఇగో కమాన్ లోపలికి పోయినాం. కమాన్ చూడు రెట్లున్నదో. శివపార్వతులు ఉన్నారు ముందుగాలే. అగ్గో గుడి గోపురం చూడుర్రి. ఒక్కసారి గుడి చుట్టూ తిరిగి లోపలికి పోదాం. మంది ఉండరనుకున్నా కానీ ఫుల్లే ఉన్నారు. నవీన్ మామ మాట్లాడమంటే సిగ్గుపడతాండు. చూడుర్రిగా మామా. అందరికీ నమస్కారం చెప్పు. చెప్పకుండా మనం బోనం వండుకోనికి ప్లేస్ కోసం అయితే వెతికినాం. ఇక్కడ సెట్ అయింది లాస్ట్కి. చలో కట్టెలు దించినాం, వాటర్ క్యాన్ పెట్టినాం, చాపేసినాం. ఇక బోనమండుడే. వీళ్ళు చూడుర్రి, వాళ్ళు వచ్చిన టాటా ఏస్ మీద ఏనుగుని పెట్టిర్రు, ఏనుగు మీద దేవుణ్ణి పెట్టిర్రు. నాగులమ్మ తల్లి ఇన్నే ఉన్నది. దర్శనం చేసుకోరు కానీ దగ్గరికి పోకుర్రి. నేను కూడా పోలేదు, దండం పెట్టుకోరు. కూరగాయలు కూడా ఇన్నే అమ్ముతారు. అగ్గు అనుకునేరు, అగ్గిరేటు. ఇక బోనాల సామాన్లు, దేవుళ్ళ ఫోటోలు అన్ని జాగాల కాడ ఉండేటియే, అన్ని జాతరల కాడ. నా భాష గిట్లున్నది అనుకుంటారా? మా తెలంగాణలో గిట్లే ఉంటుంది. హోటల్కి వచ్చినాం, ఛాయ్ తాగినాం. ఇక్కడ ధరలు ఛాయ్ కన్నా గరం ఉన్నాయి. ఓదెల మల్లన్న బోనం తయారైతుంది. బోనం తయారైనాక దర్శనానికి ఒకటే. ఈ అన్నేసుకున్న బట్టలను లాల్ షావులు అంటారు. దేవుడు వచ్చిన వాళ్ళు బట్టలు వేసుకుంటారు. వీళ్ళకు దేవుడు వచ్చిన వాళ్ళు వీళ్ళ డ్యాన్సులు చూడుర్రి. దగ్గరికి పోతే దెబ్బలే. ఇక ఫ్రెండ్స్, గుడి ముందుకైతే వచ్చిన. కొన్నేళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ ముందట గుడి లేకుండే. ఇది ఎప్పుడు కట్టిరో మరి మీకు తెలిసి ఉంటే కామెడీ చేయండి. ఈ గుళ్ళు ఉండేది బంగారు పోచమ్మ తల్లి. బంగారు పోచమ్మ తల్లి దర్శనం చేసుకోర్రి. గుడి లోపలికైతే పోతాన్నా. గుడిలోకి రాగానే మనకు పెద్ద నంది కనబడుతుంది. గుడి లోపలికైతే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఇక ఎన్ని జాగల్లో మల్లన్న పట్నాలు ఎత్తాన్లో. ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి. మా కిందివాడ దైవం ఆంజనేయ స్వామి. జై బజరంగ బలి. పట్నం వేయాలంటే టికెట్కు 200 గుర్తుపెట్టుకోరు. ఫ్రెండ్స్, మన పట్నమేసుడు అయితే స్టార్ట్ అయింది. వేరే జాతరల దగ్గర కొమరవెల్లిలో కానీ 200 పెట్టి పట్నమేసే టికెట్ కొంటే పట్నమేసే క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ మీద మనం పట్నం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లాత్ కూడా ఇయ్యరట. మనం తీసుకుపోయిన టవల్ మీదనే బియ్యం పోసి ముగ్గులేసి రెడీ చేస్తాడు.
ఫ్రెండ్స్, పట్నం వేసుడు అయితే అయిపోయింది. అందరికి బొట్లు పెట్టిండు. ఇక ఇప్పుడు పైసలు ఇచ్చే కార్యక్రమం చూడుర్రి ఎట్లయితుందో. కట్నం పెట్టండి అన్నారు. అందరూ కూర్చున్న వాళ్ళు అందరూ మనిషికి ఒక 100 తీసి అక్కడ పెట్టిర్రు. 100 తీసి పెడితే ఈ 100 మాకు వద్దు అని ఎవరి వాళ్ళకి తీసి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ 200 పెట్టిర్రు. 200 పెట్టిన వాళ్ళు ఈ 200 కూడా మాకు వద్దు అని ఎవరి వాళ్ళకి తీసి ఇచ్చిండు. మాకు డబ్బులే వద్దు అంటాడు. అన్నోళ్ళు ఇక మేము గింత చేసిన వాళ్ళం డబ్బులు ఇయ్యమా అని అందరూ మళ్ళీ 300 పెట్టిర్రు. 300 ఇచ్చిన వాళ్ళు తీసుకున్నాడు. బయట 200 టికెట్కి, ఇక్కడ వీళ్ళకు 300, మొత్తం 500 ఒక పట్నం వేయాలంటే. అక్కడ దేవుడు వచ్చిన వాళ్ళకు ఇక్కడ దేవుడు వెలిసింది. దేవుడు వెలవంగా ఎట్లా చేస్తారో చూడుర్రి. దర్శనానికి పోతాన్నాం. దర్శనం చేసుకోర్రిగా ఓదెల మల్లికార్జున స్వామిని. ఓదెల మల్లన్న దేవస్థానం నంది దేవుడు. నంది దగ్గర కూర్చుని నిలబడి మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. వచ్చినాం, బోనానికి మొక్కినాం. మేము కూడా కొంచెం తిన్నాం, బయలుదేరుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.